తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నా పేరు. ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ లో మల్లు రవి గారు గత 30 ఏళ్ల నుంచి నాగర్ కర్నూలు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండడం జరిగింది. ఈ యొక్క మల్లు రవి గారికి పార్లమెంట్ టికెట్ కేటాయిస్తే పూర్తి స్థాయిలో కూడా విభజన హామీలు కానీ కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన వాటమైన కానీ ప్రతి ఒక్క అంశం పైన ఒక ఢిల్లీ స్థాయిలో తనకున్నటువంటి పరిచయాలతో మల్లు రవి గారు కొట్లాడి పాలమూరు జిల్లాకు న్యాయం చేసేటటువంటి పరిస్థితి ఉంటది. మల్లు రవి గారు గతంలో అసెంబ్లీకి అవకాశం ఉన్నప్పటికీ కూడా పోటీ చేయకుండా తన సీటును త్యాగం చేసి పార్లమెంటుకు నేను సరైన వ్యక్తిని అని చెప్పి పార్లమెంటు కోసం ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ జనసమితి పార్టీ మల్లు రవి గారికి పూర్తి స్థాయిలో తనను గెలిపించుకోవడానికి ప్రతి బూత్ స్థాయిలో కూడా కృషి చేస్తామని, మల్లు రవి గారు లాంటి వ్యక్తి పార్లమెంట్ లో ఉండడం ద్వారా జిల్లాకే కాక రాష్ట్రానికి కూడా అనేక విధాలుగా న్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి విన్నపిస్తున్నాం. తెలంగాణ జనసమితి పార్టీ తరఫున బేషరతుగా మల్లు రవి గారికి మద్దతు ఇస్తూ మల్లు రవి గారిని మీరు పరిశీలనలోకి తీసుకొని మల్లు రవి గారిని పార్లమెంటు టికెట్ కేటాయించవలసిందిగా, మల్లు రవి గారు పార్లమెంట్ లో ఉంటే సోమశిల అభివృద్ధి పైన గాని సోమశిల వంతెన పైన గాని అదే విధంగా కృష్ణా జలాల్లో ఈ యొక్క పాలమూరుకు జరుగుతున్నటువంటి నష్టం పైన కూడా మల్లు రవి గారు ఢిల్లీ స్థాయిలో ఉంటారు. కాబట్టి తనకు ఉన్నటువంటి పరిచయాలతో ఈ యొక్క అమలు ఈజీగా సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించి మల్లు రవి గారికి 100% పార్లమెంట్ టికెట్ వస్తుందని, రాబోయే రోజుల్లో కూడా జిల్లా అభివృద్ధికి కానీ తన వంతుగా మల్లు రవి గారి పాత్ర ఉంటది. కాబట్టి మల్లు రవి గారికి టికెట్ ఇవ్వాల్సిందిగా, మల్లు రవి గారికి బేషరతుగా తెలంగాణ జనసమితి పార్టీ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ